నాన్న హాస్పిటల్లో కూడా నన్ను చూడ్డానికి ఇష్టపడలేదు. అమ్మ నాన్నకి భయపడుతుందో లేక నాన్నే అమ్మని కంట్రోల్ చేస్తున్నారో కారణం ఏదైనా గానీ ఆ రోజు నుండి ఇద్దరూ ఫోనే చేయడం లేదు. నేను ఇంట్లో ఉంటే టైంకి టాబ్లెట్ ఇచ్చేదాన్ని. ఫ్రూట్స్ డైట్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యేలా చూసుకునేదాన్ని. ఇప్పుడు నేను ఇంట్లో లేను అంటే వాళ్ళకి ఆరోగ్యం మీద కొంచెం కూడా శ్రద్ధ ఉండదు. అమ్మ ఫోన్ చేసిన వెంటనే అన్నీ మర్చిపోయి నేను వెళ్ళాను. నాన్నకి ఏ ప్రమాదం లేదని తెలిసేంత వరకు అక్కడే ఉన్నాను. అయినా నాన్నకి కొంచెం కూడా జాలి రావడం లేదేంటో. పోనీ నేను ఫోన్ చేద్దామంటే లిఫ్ట్ చేస్తారో చేయరో, చేసినా ఎలా మాట్లాడతారో అర్థం కావట్లేదు. అమ్మా నాన్న నన్ను దూరం పెట్టడానికి కారణం ఉండొచ్చు, కానీ నేనెందుకు వాళ్ళలా ఆలోచించాలి? నా మీద వాళ్ళకి ప్రేమ తగ్గినా వాళ్ళ మీద నా బాధ్యత ఎప్పటికీ తగ్గదు. వాళ్ళని పట్టించుకోవడం నేను ఆపను. ఏమనుకున్నా సరే నేనిప్పుడు ఫోన్ చేస్తాను. లిఫ్ట్ చేయకపోతే చేసేంత వరకు వదిలిపెట్టను. హలో, ఎవరు? నన్ను సంధ్య అంటారు. అమ్మా సంధ్య, నువ్వా? ఏ అనుకోకుండా ఫోన్ తీసారా? అలా అడుగుతున్నారు. అబే అలాగేం లేదమ్మా. ఓ, అంటే కావాలని లిఫ్ట్ చేశారా? అయితే ఇంకా గుర్తున్నానన్నమాట. అదేం మాటమ్మా? ఇంకెలా మాట్లాడాలి? మీకోసం హాస్పిటల్కి వస్తే నన్ను చూడ్డానికి కూడా రావద్దు అని అమ్మతో కబురు పెట్టారు. ఇంటికొచ్చిన తర్వాతైనా మీకు ఫోన్ చేద్దాం అనిపించలేదా? ఏమండి, ఎవరు? సంధ్య. స్పీకర్ ఆన్ చేయండి. నాన్నకి ఒంట్లో బాగోలేదు అని చెప్పగానే వెంటనే పరిగెత్తుకొచ్చేసిందే పిచ్చిది. దాంతో ఒక్కసారైనా మాట్లాడాలనిపించలేదా? చచ్చా, అదేం లేదమ్మా. నేను బాగానే ఉన్నాను. మళ్ళీ ఫోన్ చేసి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని చేయలేదు. మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా నాన్న? ఫోన్ చేస్తేనే విషయం తెలుస్తుంది, అంతేకాని చేయలేదని నాకు తోచింది నేను ఊహించుకోలేను కదా. మీరు వద్దనుకున్నంత తేలిగ్గా నేను మిమ్మల్ని వదులుకోలేను. మీకిష్టం ఉన్నా లేకపోయినా, మీరు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాత్రం సాయంత్రం ఇంటికొస్తాను. అమ్మని మిమ్మల్ని చూసే వెళ్తాను. ఏంటమ్మా, ఈ రోజా? అవును, ఈ రోజే. ఏ ఎక్కడికైనా వెళ్తారా లేక రావద్దని చెప్తారా? ప్రతి మాటకి అలా కోప్పడకమ్మా. ఒకసారి చెప్పేది విను. ఏంటో చెప్పండి. సాయంత్రం గుడిలో పూజ ఉందమ్మా. చాలా రోజుల నుండి వాయిదా పడుతూ వస్తుంది. ఈరోజు ఎలాగైనా వెళ్ళాలని మీ అమ్మ నేను అనుకున్నాం. అందుకే ఈరోజు నువ్వు రావద్దు. కుదరదు, నేను వస్తాను. మీరు గుడికి వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారో వెళ్ళండి. తిరిగి వచ్చేంత వరకు నేను గేటు దగ్గరే కూర్చునుంటాను. అంటే గుడిలో భజన కూడా ఉందమ్మా. బాగా లేట్ అవుతుంది. మా వల్ల నీకెందుకు శ్రమ? ఇంకోసారి ఎప్పుడైనా వద్దుగానిలే. శ్రమ నాకు కాదు, మీకు. అందుకే దూరం పెట్టాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటిదేం లేదంటున్నాగా. ఎందుకమ్మా ఎలా మాట్లాడతావు? నీ గురించే కదా చెబుతున్నాను. అర్థం చేసుకోకుండా ఆవేశపడ్డం ఎందుకు చెప్పు? సరే, అర్థం చేసుకున్నాను. ఈ రోజు రాను. రేపు ఉదయాన్నే వస్తాను. ఏంటి ఉదయమా? ఏ అప్పుడు కూడా వద్దా? ఉదయం ఎక్కడికి వెళ్తారు? ఈ రోజు మిగిలిన పూజని రేపు కంటిన్యూ చేస్తా అని మాత్రం చెప్పకండి. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు గాని? అనవసరంగా మనం కలుసుకోవడం మాట్లాడుకోవడం ఎందుకమ్మా?
ఏమన్నారు నాన్న? అనవసరంగానా? చూడమ్మా, మనకి బాధ అనిపించినా ఒక్కసారి వద్దనుకున్న బంధాన్ని ఇంకా కొనసాగించడం ఎందుకు? వద్దు అన్నది అనుకున్నది మీరు, నేను కాదు. ఎవరన్నా అది నిజమే కదా. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. మంచిదా? అమ్మ అక్కడుందా? ఒకసారి ఇవ్వండి. చెప్పు సంధ్య. విన్నావా అమ్మా? మంచి చెడుల గురించి నాన్న నాకు చెప్తున్నారు. నువ్వు నిజంగా అవన్నీ ఆలోచించే ఉంటే నాన్న కొంట్లో బాగోలేదని నాకు ఫోన్ చేసేదానివా? నేను పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చేదాన్నా? రమ్మనడం పొమ్మనడం అంతా మీ ఇష్టమే. నేను ఇంటికి రావచ్చా అంటే మంచి చెడుల గురించి లెక్చర్లు ఇస్తున్నారు. ఏంటమ్మా ఇదంతా? అది కాదమ్మా, మేము చెప్తుంది. ఇంకేం మాట్లాడొద్దు మీరు. నేను రేపొద్దున వస్తున్నాను, అంతే. సంధ్య, అమ్మ సంధ్య. చెబుతుంటే అర్థం చేసుకోదేంటి లక్ష్మి? వద్దన్నా సరే వచ్చేస్తానని ఎందుకు చెబుతుంది? ఏమండి, ఒక మాట చెప్పనా? మనం వద్దనే కొద్దీ సంధ్యకి అనుమానం పెరుగుతుంది, పంతం ఎక్కువ అవుతుంది. అలా అని రానిస్తే సూర్య ఇంట్లో ఉంటాడు కదా. సంధ్య వచ్చేసరికి సూర్య డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా. సంజయ్ ఎప్పుడొస్తుందో టైం చెప్పలేదు కదా లక్ష్మి. మరెందుకు అన్నీ తెలిసిన దానిలా అంత నమ్మకంగా చెబుతున్నావు? సూర్య రేపు ఆలస్యంగా వెళ్ళినా ఆ టైంకి సంధ్య వచ్చినా ఎంత ప్రమాదం. అలా ఏం జరగదండి. ఎందుకంటే ఆకాష్ ఇంట్లో నుంచి బయలుదేరేదాకా సంధ్య ఇక్కడికి రాదు. ఈలోపు సూర్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు. పాపమండి, రానివ్వండి. నేను కూడా సంధ్యని చూసి చాలా రోజులైనట్టుంది. ఇదిగో ఈ చేదస్తమే వద్దనేది. ఈ ప్రేమలు అభిమానాలు చంపేసుకోకపోతే మనం సూర్యుని కాపాడుకోలేం లక్ష్మి. అవుననుకోండి, కాకపోతే చూస్తూ చూస్తూ సంధ్యని. తప్పదు లక్ష్మి, గుండె రాయి చేసుకోవాలి. మనం బాధపడినా పర్వాలేదు, వాడు సుఖంగా ఉండటం ముఖ్యం. రేపొక్కరోజే కదండి, దయచేసి ఒప్పుకోండి. చెబితే వినవు కదా. అయితే ఒక పని చెయ్యి, సంజయ్ వచ్చేసరికి సూర్య సామాన్లు ఏమీ ఇంట్లో కనిపించకూడదు. బట్టలు, వాచ్, చెప్పులు, షూసు అన్నీ దాచేసేయి. అలాగేనండి, దాచేస్తాను. సంధ్యని కూడా ఆ గదిలోకి వెళ్ళనివ్వకుండా చూసుకుంటాను. సరేనా? సరే. ఇంకెప్పుడు రాము, నువ్వు కూడా రావద్దు. ఏంటండి మీ అల్లరి? అల్లరా? ప్రేమగా భర్త చెయ్యి వేస్తే ఆనందించకుండా అల్లరి అంటావా? దిస్ ఇస్ టూ బ్యాడ్ సంధ్య. నా మూడ్ అస్సలు బాగలేదు, నన్ను వదిలేయండి. నా డార్లింగ్ మూడ్ని నాశనం చేసిందెవరు చెప్పు? వాళ్ల సంగతి తేల్చేస్తాను చెప్పు. ఏం అవసరం లేదు. తాడో పేడో తేల్చుకోవడానికి నేనే రేపు వెళ్తున్నాను. ఎక్కడికి? అమ్మ నాన్నని చూడ్డానికి. ఏ మళ్ళీ ఏమైంది? హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. సరే, వాళ్లతో నాకు పంతం ఎందుకని నేను ఫోన్ చేస్తే నన్ను రావద్దని చెప్పలేక గుడికి వెళ్తున్నావు, భజన చేస్తున్నావని ఏవేవో అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధమని ఎందుకు అనుకోవటం? ఒకవేళ అదే నిజమేమో. మా అమ్మా నాన్న అండి వాళ్ళు. ఆ మాటల్లో అర్థం నాకు తెలీదా? వాళ్ళు వద్దన్నా సరే రేపు ఉదయాన్నే వస్తాను, రెడీగా ఉండండి అని చెప్పాను. రెడీగానా? దేనికి? యుద్ధానికా?
ఇప్పుడు కోపం ఉంది కాబట్టి అలా అనుకుంటాను. కానీ రేపు ఉదయం ఇంటికి వెళ్ళి వాళ్ళని చూడగానే నేను నార్మల్ అయిపోతాను. కానీ రేపు మాత్రం అస్సలు తగ్గకూడదండి. వాళ్ళ కోపం వెనుక, కొత్తగా పెంచుకున్న దూరం వెనుక ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. ఓకే, తేల్చుకో సంధ్య. కానీ శాంతంగా, సున్నితంగా, ఏ గొడవ జరగకుండా హ్యాండిల్ చేయి. లేదంటే నేను బాధపడాల్సి వస్తుంది. మీరెందుకు బాధపడ్డావు? బాధ కాక మరేంటి? మీ అమ్మ నాన్నతో నువ్వు హ్యాపీగా ఉంటే ఇంట్లో నవ్వుతూ ఉంటావు. వాళ్లతో ఏ చిన్న ఫైట్ అయినా నా మీద సీరియస్ అవుతావు. లేదంటే ఈ రోజులాగే దూరంగా ఉంటావు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు నేను చెప్తుందేంటి, మీరు సపోర్ట్ చేస్తుంది దేనికి? ఎవరి బాధలు వాళ్ళవి మేడం. నా కష్టాలు మీకు చిన్నవిగా కనిపించొచ్చు గాని అవి ఎంత హృదయ విదారకంగా ఉంటాయో తెలుసా? వద్దు మహాప్రభో, మీ బాధని పచ్చిగా ఇంత అచ్చ తెలుగులో చంపొద్దు. అయితే నన్ను కరుణించు దేవి. కుదరదు స్వామి. సాహసం సేయరా డింబక. ఏంటండి అలా కుప్పగా పెట్టారు? పట్టడం లేదే, ఏం చేయమంటావు? ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నారు ఇద్దరు? నీట్గా సర్దిన బట్టలన్నీ తీసి సూట్ కేసులు ఎందుకు పెడుతున్నారు? అంటే బయట ఉంటే దుమ్ము పట్టేస్తున్నారా, అందుకే లోపల సర్దుతున్నాను. ఏంటి దుమ్మా? కబోర్డ్ డోర్ క్లోజ్ లో ఉంటే దుమ్మెలా పడుతుందమ్మా? అది కాక మన ఏరియాలో డస్ట్ చాలా తక్కువ కదా. అదేరా, పక్క ఏరియాలో బోర్ తవ్వుతున్నారు నాన్న. ఆ దుమ్ము ధూళి ఎక్కువ వస్తుంది కదా, అందుకే. లక్ష్మి, వెళ్ళి ఆ డ్రెస్ పట్టురా. అమ్మా నానా, అది సెక్యూరిటీ డ్రెస్ నానా, రోజు వేసుకునేది కదా. అది కూడా లోపల పెట్టడం ఎందుకు నానా? బయట ఉంచండి. పర్లేదురా, పెట్టనివ్వు. తీసుకొని వేసుకోవడం ఎంతసేపు? ఇల్లు శుభ్రంగా ఉంటే మంచిదే కదా. ఏమండి, ఆ కవర్ ఇలా ఇవ్వండి, ఈ చెప్పులు పెడతాను. ఏది, ఆ కవర్ తీయండి. అమ్మా అమ్మా, రోజు అవి నేను ఇంట్లో వేసుకునేవే అమ్మా. లాకర్లో దాచిపెట్టడం ఎందుకమ్మా? కింద పెట్టమ్మా. పర్లేదు లేరా. అమ్మా ప్లీజ్ అమ్మా, కింద పెట్టు. సరే సరే, ఇటీవు లోపల పెడతాను. అయ్యో, సడన్ గా ఏమైందమ్మా మీకు? దగ్గరలో పండగేం లేదు కదా. ఇప్పటి నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తారా? మా ఇద్దరికి ఇంట్లో పనే ఉంటుందిరా. ఇలా రోజుకొకటి అనుకుని టైం పాస్ చేస్తున్నాం. లక్ష్మి, ఆ షూస్ పట్రా, కవర్లో పెట్టేస్తాను. అమ్మా అమ్మా నాన్న, మీ ఇద్దరికి షూ గుర్తుందా? లేదు నాన్న. ఇది సంధ్య నాకు స్పెషల్గా కొనిచ్చిన గిఫ్ట్. నా దగ్గర అన్ని మిలిటరీ షూసే ఉన్నాయని తనతో బయటికి వెళ్ళినప్పుడు క్యాజువల్ షూస్ ఉంటే బాగుంటుందని నాకు చెప్పకుండా షాప్కి వెళ్ళి కొని తీసుకొని వచ్చిందమ్మా. అందుకే ఈ షూ అంటే నాకు చాలా ఇష్టం. చాలా భద్రంగా పెట్టు లక్ష్మి. సరిగ్గా పట్టుకోండి. సంధ్య జ్ఞాపకాలు ఈ ఒక్క షూలోనే కాదు నాన్న, ఇంట్లో ప్రతి మూల, ప్రతి అడుగులో ఉన్నాయి. అన్నిటినీ భద్రంగా దాయాలంటే మన ఇల్లంతా పెద్ద కవర్ కావాలేమో. రే, అంత కవర్ ఉంటే సరిపోదురా. దాన్ని వేయడానికి పెద్ద క్రెయిన్లు,
100 మంది పనివాళ్ళు కూడా కావాలి. రైట్ నాన్న, ఎస్. సూర్య, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను భోజనం వడ్డిస్తాను. అలాగేనమ్మా. అమ్మయ్యా. లక్ష్మి, అన్ని ప్యాకింగ్ అయిపోయాయి కాబట్టి ఇక సంజు వచ్చే టైంకి ఈ సంచులని తీసి కనిపించకుండా దాచేద్దాం. సరేనండి. ఏం మర్చిపోలేదు కదా? లేదండి, అన్ని కవర్లో వేసుంచాను. సరే లక్ష్మి, పదండి. ఏంటోరా బాబ్జీ, రోజుకో రకంగా ఉంటున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా. ఇక నుండి రకరకాలు ఉండవమ్మమ్మా, అంతా ఒకేలా ఉంటుంది. శివుడు కంఠంలో విషం దాచినట్టు నేను కడుపులో ఎన్నో దాచేశాను. అందుకే డాన్స్ చేస్తున్నాను. కడుపులో దాచావా? అందుకేనా కాయ తింటున్న మేకలాగా ఎలా ఎగురుతున్నా? కాయతో తింటేంటే ఏదో చూసినట్టు మాట్లాడుతున్నావు. అది కాదురా, మన ఊళ్ళో లేదు, గోడల మీద సినిమా వాల్ పోస్టర్లు తిన్న తర్వాత మేకలు కూడా అచ్చు నీలాగే ఎగిరేవి, అందుకే అన్నాను. అంతే కదే ముస్లి, మేకని హిందీలో బకరా అని కూడా అంటారు. అసలు నీకు కొంచెమైన బుద్ధి, జ్ఞానం, ప్రేమ, అభిమానం ఉన్నాయా? ఇక్కడికి రాగానే నిన్ను దివ్యని కలిపేస్తాను, కాపురం చేయించేస్తానని కబుర్లు చెప్పావు. ఇప్పుడేమో దాంతో కలిసి నన్ను ఏడిపిస్తున్నావు. పుష్ప తగ్గేదేలే అంటూ గడ్డం దద్దుర్లో వచ్చేలా రాసుకుంటే మాట మీద నిలబడతావు అనుకున్నాను. ఇలా మోసం చేస్తావు అనుకోలేదు. ఒరేయ్ బాబ్జీ, నన్నంత మాట అంటావా? పుష్ప అంటే ఫ్లవర్ కాదురా, ఫైర్ అని ఇప్పుడే నిరూపిస్తాను. నీ యవ్వ తగ్గేదేలే. అయ్యో, పైకి లేవే. ఏమైంది ముస్లి? లెమ్మన్నప్పుడు లెగో, అనవసరమైన ప్రశ్నలు వేయకో. ఏంటి? అన్ని చెప్తే గానీ అర్థం చేసుకోలేని చిన్నపిల్లవా నువ్వు? పెళ్ళై ఇన్ని రోజులైంది, ఇంకా మొగుడు పెళ్ళాలు ఒక గదిలో పడుకోకుండా ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత సిగ్గిచేటు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలా ఉండాలి. ఎవరు మొగుడు? నార్మల్. ఇంకొక మాట మాట్లాడేవంటే ఏం చేస్తానో నాకే తెలీదు. రావే, రా ముందు. వెళ్ళ, నా మనోడి పక్కన నుంచో. ఏయ్, వాడు చేయి పట్టుకోవే. ఎందుకమ్మమ్మా అలా బలవంతం పెడతావు? నువ్వు నోరు మీరా భయపడతావేంటి? ఏయ్, భయపెట్టింది చాలు గాని వాడు చేయి పట్టుకో. పట్టుకో. ఇప్పుడు దగ్గరికి తీసుకుని మంచి హగ్ ఇవ్వు. ఇవ్వమంటుంటే.
చూడ్డానికి మిడతలా ఉంటా, వాటేసుకోమంటే అలా గిచ్చి చంపేస్తావేంటే? లేకపోతే నువ్వు చెప్పినట్టు కాపురం చేయమంటావా? బలవంత పెట్టినా బ్రతిమాలినా మా మధ్య ఏమీ జరగదు. ఇంకోసారి ఇలాంటి ఓవర్ యాక్షన్ డ్రామా చేస్తే నీ మనవడి ఒంట్లో ఒక్క ఎముక కూడా ఉండదు. జాగ్రత్త. అమ్మా, అబ్బా, నానా ఎక్కడికి ఇచ్చిందిరా? అమ్మా, సూర్య రెడీ అయ్యాడా? ఈ పాటికి వెళ్ళిపోవాలండి. ఈరోజేంటో ఇంత ఆలస్యం చేస్తున్నాడు. సంజయ్ రాకముందే సూర్యని ఇక్కడి నుంచి పంపించేయాలి. పంపాలంటే వాడు కిందకి రావాలి కదండి. సంజయ్ కూడా ఆ ఇంటి నుండి ఆలస్యంగా బయలుదేరితే మంచిది. మా ఏమైంది సూర్య? సడన్ గా తలంతా నొప్పిగా ఉందమ్మా. హాస్పిటల్కి వెళ్దామా సూర్య? దీనికి హాస్పిటల్కి ఎందుకు? ఈరోజు లీవ్ పెట్టి మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా తప్పని పరిస్థితుల్లో అంటే అడిగినా పర్లేదు సూర్య. ఇలాంటి చిన్న చిన్న తలనొప్పుల కోసం ఎందుకు చెప్పు? కర్పూరం నూనె రాసిన తర్వాత తగ్గిందని నువ్వే చెప్తున్నావు కదా. హాస్పిటల్కి కూడా వద్దంటున్నావు. అందుకే మా మాట విని డ్యూటీకి వెళ్ళు నాన్నా.